డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న విదేశీయులపైన ట్రంప్ ప్రభుత్వం ఎక్కువ దృష్టి సారించింది. వీలైనంత ఎక్కువగా అమెరికా నుంచి విదేశీయులను ఖాళీ చేయించాలనేది ట్రంప్ గవర్నమెంట్ ఉద్దేశం. భారతీయులు సహా అమెరికాలో అక్రమంగా ఉంటున్న చాలా మంది విదేశీయులను గుర్తించి ఇప్పటికే వారి వారి దేశాలకు పంపేశారు. ఇంకా చాలా మంది అక్రమంగా అమెరికాలో ఉంటున్నట్టు ట్రంప్ సర్కారు చెబుతోంది. అలాగే అమెరికాలో చదువు, ఉద్యోగం, అక్కడి పౌరసత్వం పొందడం వంటి విషయాలు ఒకప్పటి అంత ఈజీగా అయితే ఇప్పుడు లేవు. వీటన్నిటికీ తోడు ఇప్పుడు ఒక కొత్త సమస్య వచ్చి పడింది. అమెరికాలోని విమానాశ్రయాల్లో యుఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ సిబిపి ఆఫీసర్లు గ్రీన్ కార్డ్ హోల్డర్లను ఇబ్బంది పెడుతున్నారు. ఇండియాతో పాటు వేర్వేరు దేశాల నుంచి అమెరికాకు వస్తున్న గ్రీన్ కార్డు కలిగిన వృద్ధులను సిబిపి అధికారులు టార్గెట్ చేస్తున్నారు. వయసులో పెద్దవారై ఉండి వాళ్ళు గ్రీన్ కార్డ్ హోల్డర్లు అయితే సెకండరీ ఇన్స్పెక్షన్ పేరుతో వాళ్లను అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు బాగా పెరుగుతున్నాయని యుఎస్లో వివిధ ప్రాంతాలకు చెందిన ఇమిగ్రేషన్ అటార్నీలు చెప్తున్నారు. కొంతమందిని రాత్రిపూట విమానాశ్రయంలోనే నిర్బంధిస్తున్నారట. మీరు గ్రీన్ కార్డు స్వచ్ఛందంగా వదులుకోండి అని ఒత్తిడి తీసుకొస్తున్నారంట. ఇండియా నుంచి చాలా మంది సీనియర్ సిటిజన్స్ అమెరికాలో తమ పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. శీతాకాలంలో అమెరికాలో ఉండలేక అక్కడి చలిని తట్టుకోలేక ఇండియాకి వస్తున్నారు. ఒకవేళ ఇండియా వచ్చి ఎక్కువ కాలం ఇక్కడే ఉండిపోయి మళ్ళీ అమెరికా వెళ్తే అలాంటి వాళ్లను సిబిపి అధికారులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. మీరు అమెరికా నుంచి వెళ్ళి చాలా కాలమైంది, మీరు ఇక్కడి సిటిజన్ కాదు, మీ గ్రీన్ కార్డును స్వచ్ఛందంగా వదులుకోండి అని ప్రెషర్ తీసుకొస్తున్నారు. అయితే వారి బెదిరింపులకు భయపడొద్దని, గ్రీన్ కార్డును వారికి సరెండర్ చేయొద్దని అక్కడి న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇమిగ్రేషన్ జడ్జి ఎదుట తన వాదనను నిరూపించుకునే హక్కు ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్కు ఉంటుందని పేర్కొన్నారు. ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ ప్రకారం ఒక లాఫుల్ పర్మనెంట్ రెసిడెంట్ అంటే గ్రీన్ కార్డ్ హోల్డర్ 180 రోజులకు పైగా అమెరికా బయట ఉంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులను మళ్ళీ అమెరికాలోకి అనుమతి తీసుకుంటున్న వ్యక్తులుగా పరిగణిస్తారు. అంతేకాదు ఇలాంటి వాళ్ళు అమెరికాలోకి ప్రవేశించడానికి అనర్హులు అనే కారణాలు కూడా చూపించే అవకాశం ఉంది. సాధారణంగా ఒక వ్యక్తి 365 రోజుల కంటే ఎక్కువ కాలం అమెరికా బయట ఉన్నప్పుడు గ్రీన్ కార్డును వదులుకున్నట్టే అని భావిస్తారట. అందుకే శీతాకాలాన్ని భారత్లో గడిపే వారిపై సిబిపి అధికారులు ఇప్పుడు ఎక్కువ దృష్టి పెడుతున్నారు. వారినే టార్గెట్ చేస్తున్నారు. దీనిపై ఫ్లోరిడాలో ఉంటున్న ఇమిగ్రేషన్ అటార్నీ అశ్విన్ శర్మ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడారు. ఎయిర్పోర్ట్లో సిబిపి అధికారుల వద్ద ఇబ్బందులకు గురైన కొంతమంది గ్రీన్ కార్డు కలిగిన భారతీయ వృద్ధులు ఇటీవల తన వద్దకు వచ్చారని ఆయన చెప్పారు. వారంతా ఎక్కువ కాలం అమెరికాకు బయట గడిపారని, వారిని ఎయిర్పోర్ట్లో సిబిపి అధికారులు ప్రశ్నించారని, ఫామ్ 1407 పై సంతకం చేసి గ్రీన్ కార్డును స్వచ్ఛందంగా వదులుకోవాలని ఒత్తిడి చేశారని చెప్పారు. దీనికి ఆ వృద్ధులు ఒప్పుకోకపోవడంతో వారిని నిర్బంధించారని, మీ గ్రీన్ కార్డు క్యాన్సిల్ చేస్తామని భయపెట్టారని వివరించారు. అలాగే సియాటిల్కు చెందిన ఇమిగ్రేషన్ అటార్నీ కృష్ణ ఉపాధ్యాయ్ కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడారు. గ్రీన్ కార్డును ఎయిర్పోర్ట్లో క్యాన్సిల్ చేయడం సాధారణంగా జరగదని చెప్పారు. కానీ గ్రీన్ కార్డు కలిగిన వ్యక్తి ఫామ్ I-407 పై సంతకం చేస్తే అతడు స్వచ్ఛందంగా గ్రీన్ కార్డును వదిలేసినట్టుగా పరిగణిస్తారని తెలిపారు. ఒక వ్యక్తి 365 డేస్ కంటే ఎక్కువ కాలం అమెరికాకు బయట ఉన్నప్పుడు ఆ వ్యక్తి తన గ్రీన్ కార్డును వదిలేసినట్టు అధికారులు భావిస్తారని, కానీ ఆ వ్యక్తికి దేనిపై కోర్టులో పోరాడే హక్కు కూడా ఉంటుందని ఉపాధ్యాయ్ గుర్తు చేశారు. అయితే విమానాశ్రయంలోనే ఫామ్ I-407 పై సంతకం చేసేసి గ్రీన్ కార్డును స్వచ్ఛందంగా వదిలేసుకుంటే ఇక కోర్టుకు వెళ్లే అవకాశం, హక్కు రెండు కోల్పోతారని స్పష్టం చేశారు. గ్రీన్ కార్డును కోర్టు ద్వారా మాత్రమే రద్దు చేసే అవకాశం ఉందని, కానీ కొంతమంది అధికారుల మాటలకు భయపడి వారి భాష అర్థం కాకో విషయం తెలియకో ఫామ్ I-407 మీద సంతకం చేసి గ్రీన్ కార్డును కోల్పోతున్నారని ఎన్పిజెడ్ లా గ్రూప్కు చెందిన అడ్వకేట్ స్నేహాల్ బాత్రా వెల్లడించారు. ముఖ్యంగా శీతాకాలంలో ఇండియాలో గడిపే ఇక్కడికి వచ్చే సీనియర్ సిటిజన్స్ పర్మనెంట్ రెసిడెంట్ స్టేటస్కు సంబంధించి ఎయిర్పోర్ట్లో తగిన సాక్ష్యాలు చూపించలేకపోతున్నారని పేర్కొన్నారు. అమెరికాలో తాను పర్మనెంట్ రెసిడెంట్ అని చెప్పుకోవడానికి ఒక వ్యక్తి ప్రాపర్టీ మీద ఓనర్షిప్, ట్యాక్స్ రిటర్న్స్, ఎంప్లాయీస్ లాంటి ప్రూఫ్స్ ఉపయోగపడతాయని తెలిపారు.
ఇదిలా ఉంటే కొంతమంది గ్రీన్ కార్డ్ హోల్డర్లు అమెరికాలో పూర్తి స్థాయిలో ఉండకుండా కొన్ని నెలలకు మాత్రమే వచ్చిపోతుంటారు. ఇది చట్టవిరుద్ధమని ఆర్లింగ్టన్కు చెందిన ఇమిగ్రేషన్ అటార్నీ రాజీవ్ ఎస్ ఖన్నా వెల్లడించారు. గ్రీన్ కార్డు ఉన్న వ్యక్తి అమెరికాలో పర్మనెంట్ రెసిడెంట్గా ఉండాలని, లేకపోతే అలాంటి వాళ్ళు గ్రీన్ కార్డ్ కోల్పోయే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.